హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మేము ఐనోలి టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే అక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్ నైటే అక్కడికి అందరం షిఫ్ట్ అయ్యాము. సో మార్నింగ్ దర్శనంకి ఈజీ అవుతుందని చెప్పి ఎప్పుడైనా నైట్ జర్నీ చేస్తాము. సో నైట్ అయితే అక్కడ రీచ్ అయిపోయాం కదా. సో నెక్స్ట్ ఏంటి, ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. డిన్నర్కి ఇంకా మా పాప అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా చపాతీ కావాలంటది. చపాతీ తప్ప ఏమి తినదు. తో తన కోసం అని చెప్పి కొన్ని చపాతీలు అండ్ మా వెరైటీస్ చూడండి, చట్నీ అండ్ గారెలు, క్యాప్సికమ్ కర్రీ, కొద్దిగా రైస్. సో ఇలా ఆ రోజు హ్యాపీగా టెంపుల్లో నైట్ చాలా సరదాగా హ్యాపీ మూమెంట్. సో నాకు అలా డిన్నర్ చేయడం అయితే నచ్చింది. టెంపుల్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే. సో అది అయిపోయిన తర్వాత తెల్లారి మేము ఫ్రెష్ అప్ అయ్యాక ఇలా బోనం ఊదించుకున్నాము. బోనం ఊదించిన తర్వాత ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక్కొక్కరుగా ఇలా మొక్కులు చెల్లించుకుంటున్నాము దేవుడికి. ఇలా దేవుడికి మొక్కిన తర్వాత నెక్స్ట్ మా అత్తయ్య నన్ను మొక్కమని చెప్తే నేను ఇలా దేవుడిని మొక్కించుకుంటున్నాను. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. అసలు ఎన్ని గంటలకు లేచామంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము. 4కి లేచడంతోనే ఇంకా ఆ చలికి కొంచెం వెదర్కి కొద్దిగా నేను డల్ అయినా. బట్ అది అప్పుడు మందమే ఉండే, తర్వాత మాత్రం చాలా బాగుండే. చలి అలాంటిది ఏమీ అనిపించలేదు. మేబీ గాడ్ మిరకల్ అనుకుంటా. సో టెంపుల్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఇలా ఎంట్రీ ఇచ్చే ముందు లోపలికి వెళ్ళే ముందు ఇలా ఉంటుంది, దర్శనంకి వెళ్తాం కదా. సో వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే చాలామంది పట్నాలు వేసేటప్పుడు తొందరగా అవ్వాలనేసి ఇంత ఎర్లీ మార్నింగ్ లేస్తారు. బోనం ఊదించడము ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇలా తొందరగా ఇవ్వాలని అలా కొంతమంది లేట్ చేస్తారు, కొంతమంది తొందరగా. బట్ మేము ఇంకా కొమరెల్లికి వెళ్ళాలి అని చెప్పి తొందరగా అయిపోగొట్టాము. సో అక్కడ మా అత్తయ్య మా మామయ్య వెళ్తున్నారు. సో నెక్స్ట్ మేము మెల్లిమెల్లిగా వీడియో తీసుకుంటూ మేము వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. లొకేషన్ అసలు పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ అయితే ఎలా ఉంది. ఇక్కడ ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళే ముందు ఇలా ఇక్కడ దేవుడికి అనుకోవాలి మనం ఏదైతే కోరుకుంటామో అది. ఇక్కడ పట్నాలు వేసే ప్లేస్. సో ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ వచ్చాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ మాదే. సో ఇక్కడ గుడి దర్శనం లోపలికి వెళ్ళే ముందు పట్నాలు వేసిన తర్వాతనే వెళ్తాం ఎప్పుడైనా. సో ఇక్కడ పట్నం వేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి దేవుడి దర్శనంకి. సో ఇలా వేసామేంటి పట్నాలన్నీ ఒకసారి చూసేయండి. ఇలా అయితే కూర్చున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిటింగ్. వాళ్ళు పట్నాలు వేసేవాళ్ళు ఇంకా రారు, కొంచెం టైం పడుతుందంటే 1 అవర్ అలా వెయిట్ చేసాము. సో సరదాగా ఇలా వీడియో తీసుకుంటూ ఆ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా పాపకి అయితే చాలా బోరింగ్ అనిపించింది అంతలోపు వాళ్ళు వచ్చేస్తే. సో పట్నాలు ముందుగా అయితే ఎలా వేస్తారంటే ఇలా అలంకరిస్తారు అంతా. సో ఇలా వేసిన తర్వాత దేవుడికి పట్నం ముగ్గు ఉంటుంది, అది ఎలా డిజైన్గా వేస్తారో చూడండి ఒకసారి. అది యాక్చువల్గా అయితే ముగ్గు అని అన్నారు, బట్ నాకు తెలియక నేను అలా అన్నాను. పట్నం అని అంటారు, దేవుడికి పట్నం వేస్తారంటారు కదా. సో ఇవి ఏంటంటే పట్నం అనేది ఎందుకు వేస్తారంటే ఏదైనా కోరికలు నెరవేరితే కోరుకున్నవి. సో ఈ విధంగా వేసి ఆ మొక్కులని చెల్లించుకుంటారు కోరికలు నెరవేరితే. సో దీన్ని పట్నం వేయడం అని అంటారు. కోరికలు నెరవేరితే ఇలా చేస్తారు. కొత్త బట్టలు గజ్జలాలు తోపులను కొబ్బరికాయలు ఏమన్నా మొక్కలు అదేమి చూడమన్నా కనిపిస్తాం మనం.
బాలుడ కౌరవ ఐదార పెట్టి చెప్పు దేశము అయ్యోని దేవుడు మల్లన్న నల్లకుల గారు 46 అలవేని వారిలో బాలుడ హనుమేశు బాలుడ రామేశు కళ్ళకవర్ణిలే బాలుడ జోదవ కళ్ళకవర్ణిలే సౌరకీర్తన ఎవరగోనిలే బాలుడ రీతిక కళ్ళకవర్ణిలే కొడుకులు మోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలు కొడుకులు మోడళ్ళు అల్లుళ్ళు బిడ్డలు అన్నిటి మనవరాళ్ళు అన్నిటి మనవలు కొడుకులు బిడ్డలు గుండెలు అందరూ వచ్చాక కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు మనవలు లక్షడవరి వల్ల ఐదారు చేరవ అలవారిలా వల్ల బాలసీకంతో రావ బాలసీకంతో మల్ల ఐదారు చేరవ బాడ సంఘాలు ప్రదీవలే మల్ల ఉండాలే రామా మల్ల బాడ రాకేశో రామా మల్ల దేవుడు మల్ల నారామా దేవుడు మల్లయ్య మల్ల జరుగుండే రామా వాళ్ళ రుద్వికు మల్ల తలగవల్లి రామా వారిల్లల్లా మల్ల వాళ్ళ రుద్వికు రామా తలగవల్లి మల్ల సంరక్షించలే కూడా తీసుకున్నారు రాజాడు పట్నాలు వేసిన తర్వాత మా పాప మొక్కుతుంది. మా పాపకు తెలిసినంత కూడా నాకు తెలియదేమో, మేబీ అంత చక్కగా మొక్కుతుంది. సో ఫైనల్ మా ఫ్యామిలీ పిక్ కోసం అని ఇలా ఒక ఫోటో తీస్తున్నాను పట్నాలు వేయడం అయిపోయిన తర్వాత. సో లాస్ట్లో అయితే ఇలా దేవుడికి పట్నం వేసిన తర్వాత ఇలా ఇస్తే మంచిదట. సో ఇలా ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళకి. ఇలా ఇప్పుడు పట్నం వేసిన ముగ్గు కొంచెం ఇంట్లో ఇస్తున్నారు కదా, అది ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందంట. సో కొద్దిగా మనకి ఇస్తారు, అదే దాంతో బొట్టు పెడతారు. చూడండి ఎలా ఉందని. మళ్ళీ ఇలా పట్నం వేసి అంత అయిపోయిన తర్వాత అలా మొక్కాలి. ఇలా మా పాప చేయించిన విధంగా. సో ఏంటి అయినోలి దేవుడికి ఈ విధంగా చేస్తేనే దేవుడికి అన్ని విధాలుగా మనం కరెక్ట్ మొక్కులు చెల్లించినట్టు అంట. సో ఆ దేవుడికి అలాగే ఇష్టం కాబట్టి ఆ విధంగా చేస్తారు అక్కడ. సో కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వదు. సో వాళ్ళకి మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. అయినోలు టెంపుల్ అంటే ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఐడియా లేని వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు ఏంటని అర్థం అవ్వక. సో లాస్ట్కి అయితే కొబ్బరికాయ కొట్టేసాము కదా, కొట్టేసి మళ్ళీ దర్శనంకి బయలుదేరిపోతున్నాము. దర్శనం అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చి మేము అక్కడ రీచ్ అయిన ప్లేస్కి వెళ్ళి మళ్ళీ బోనం చేసాం కదా, మళ్ళీ బయట కూడా పట్నాలు వేయించాము. అలా చేస్తే మంచిది అని చెప్పి మా అత్తయ్య గారు ప్రతిసారి అలానే చేస్తారు. సో మేము ఆ విధంగానే ఫాలో అయ్యాము. కొంచెం అర్థం అవ్వలేనట్టు అనిపించింది నాకు. బట్ మా అత్తయ్య అయితే కరెక్ట్గా చేసింది కదా దేవుడి పట్ల. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ ఎగ్జైట్ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకున్నాను.
అండ్ మా ఫ్యామిలీతో మేము ఐనోలి ట్రిప్ దేవుడి మొక్కులను చెల్లించుకోవడానికి ఈ విధంగా అయితే వచ్చాము. సో మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏంటంటే మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మధ్య మా ఇంట్లో అందరి పేర్లు ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ ఇక్కడ పట్నాలు వేయిస్తున్నారు. సో అలా నేమ్స్ వైజ్గా చెప్పి చేయిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి, హెల్త్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి ఇలా చేయిస్తున్నారు. బయట కూడా పట్నం వేయించాం కదా. సో ఇలా మళ్ళీ దేవుడికి 5 ఇస్తరాకులు దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా మొక్కాలి. అండ్ ఫైనల్ అందరు ఇలా మొక్కిన తర్వాత సో ఇంట్లో వాళ్ళందరం అయితే ఇలా మొక్కాలి బోనం చేసినప్పుడు. సో మా పాపని మొక్కమంటే ఓ స్టైల్గా మొక్కింది. మొక్కినట్టుగా లేదు, తల కొట్టుకున్నట్టుంది. ఇంకా మా హస్బెండ్కి నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది మా హనీ మొక్కడం ద్వారా. ఇట్లా హీటింగ్గా మొక్కినట్టు అనిపించింది కానీ అలా చేయకూడదు అంటే తర్వాత మంచిగా మొక్కింది. అండ్ లాస్ట్లో అయితే మా అత్త ఇక దేవుడికి నైవేద్యం పెట్టినాక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇష్టంగా దేవునికి అన్ని నైవేద్యాలు పెట్టి సో ఇంటికి పెద్దతను మొక్కింది కాబట్టి మా అత్తమ్మ సో అలా చూస్తూ ఉండిపోయినా ఏం చేస్తుందని. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.